గ్రామాల్లో నెలకొన్న సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించడం కోసమే తాను గ్రామాల్లో పర్యటిస్తున్నానని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ తెలిపారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలను కోరారు. చినశంకరంపేట మండలంలోని కామారం తాండా, కామారం గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ పర్యటించారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కామారం తాండాలో తాగునీరు, విద్యుత్, రోడ్లు, కమ్యూనిటీ హాల్, గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి నిధులు కావాలని తాండావాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వారి సమస్యలను సావధానంగా ఉన్న ఎమ్మెల్యే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కామారం గ్రామంలో 15 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే రోహిత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రేషన్ కార్డులు వంటివి అందలేదని, వారు దోచుకోవడం దాచుకోవడం తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. జగనమ్మ 3 ఎకరాలు ఇస్తానన్నారు, దళితులకు ఇచ్చిందా? కేజీ2 పేద విద్య అనేది చేసిందా? 100 పడకల హాస్పిటల్ అన్నారు చేసిందా? ఇంటికో ఉద్యోగం అన్నారు చేసిందా? ముఖ్యమంత్రి అన్నారు ఉంటాయన్న. టోటల్ మండల్ ఒక 100 వస్తాయి. మన ప్రభుత్వం వచ్చాకనే బేస్మెంట్ కట్టుకున్నారు. అది ఒకటి అన్ని లిస్ట్ తీసుకోరు కలెక్టర్ గారు. బ్రిడ్జి గురించి ఇంకొక 15 అయితే అయిపోతుంది. మళ్ళీ తయారైతే అవుతుందా అది? అధ్యక్ష మళ్ళీ ఇంకోటి నాకు కూడా చెప్పండి సార్. మండల్ ముఖ్య నాయకులకు మరి ఇవాళ కామారం తాండాకి రావడం చాలా సంతోషం. మరి వీళ్ళందరూ చెప్పినట్టు కూడా గత 10 ఏళ్ళు మనల్ని అన్ని విధాలుగా ఆగం పట్టేయడం జరిగింది. గత 10 ఏళ్ళు అన్ని విధాలుగా మనం మోసం చేయడం జరిగింది. గత 10 ఏళ్ళు ఉట్టి మాయ మాటలు చెప్పారు తప్ప మనకు అది చేసింది ఏం లేదు అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఎక్కువ చెప్తే ఏంటంటే వేరే గ్రామాల చిన్నగా మీకు చెప్తా. గత 10 ఏళ్ళల్లో ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి కూడా మన మెదక్ నియోజకవర్గంకి రాని పరిస్థితి, కనీసం ఒక్కసారి కూడా రాలే. ఇక వరదలు, ఇక పక్కన మాసాయిపేటలో కనీసం పిల్లలు చచ్చిపోతే వాళ్ళని చూడనికి రాలే. మనకేమైనా బాగా ఇబ్బంది వస్తే మనం చూడనికి రాలే. మన ఏడుపాయల అమ్మవారి దగ్గరికి రాలే, మన మెదక్ చర్చికి రాలే, మన నియోజకవర్గంని పట్టించుకోలేదు. మరి మనం గెలిచిన వెంటనే ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి కదా తల్లి, ఇప్పుడేం ఎన్నికలు లేవు. మీరు గెలిపించారు, మీ బిడ్డను గెలిపించారు, మంచిగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు ముందుకు పోతా ఉన్నాయి. ఎన్నికలు ఉన్నా లేకపోయినా, ఎన్నికల ముందు మాయమాటలు చెప్పలే, ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా మాయమాటలు చెప్పం. ఎన్నికలు ఉన్నా లేకపోయినా మన ముఖ్యమంత్రి గారిని మన ఏడుపాయల అమ్మవారి ఆలయంకి తీసుకొచ్చి, మన మెదక్ చర్చికి తీసుకొచ్చి ఇలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం. మరి మన వరదలు వస్తే అప్పటిదప్పుడు మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రులు, మొత్తం ప్రభుత్వమే. మరి నిన్న మొన్న వరదలు వచ్చాయి. మరి వరదల్లో మాకు ఏ నష్టపరిహారం జరిగింది, ఏ రోడ్లు కొట్టుకుపోయినాయి, ఏ బ్రిడ్జిలు కొట్టుకుపోయినాయి అని వాళ్ళు పరిశీలనకు వచ్చారు. అవి పూర్తిగా పరిశీలించి తక్షణమే అవి చేపిస్తారు. మరి ఇంతకుముందే కొంతమంది చెప్తున్నారు, గతంలో 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన పద్మదేవేందర్ రెడ్డి ఈనాడు కూడా ఈ తండ అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. కానీ మేము ఎమ్మెల్యే కాకముందే మీ అందరు ఆశ ఇక్కడ టెంపుల్ కట్టాలని సొంత నిధులతో మైనంపల్లి సోషల్ సర్వీస్ నుంచి దాదాపు 3 లక్షల రూపాయలు ఇచ్చాం అయ్యలేదు. కాకుండా ప్రతి తండలో 1,50,000 రూపాయలు ఇచ్చినాం. అది కాక మరో 35 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేపిస్తున్నాం. ఇప్పుడు కూడా ఫ్లడ్
ఏదైనా నష్టపరిహారం జరిగితే ఆ నష్టాన్ని ఏ విధంగా పొందుతాం అని అన్నగారు మరి ప్రతి తండాకు తిరుగుతున్నందున మరి ఏమేమి సమస్యలు ఉన్నాయి అనేది మీరు తీసుకురండి. రోడ్డు కావచ్చు, చిన్న చిన్న బ్రిడ్జిలు కావచ్చు, మరి ఈ ఫ్లడ్ వల్ల మనకు నష్టం ఏం జరిగిందో చెప్పండి. మరి ఎందుకంటే గతంలో అయితే ఫ్లడ్ వచ్చింటే ఇట్లా పట్టించుకునేది నాదు లేదు. ఏ విధంగా భూములు కబ్జా పెడదాం, ఏ విధంగా దోచుకుందామని మూడు పెన్నాలు ఆలోచన చేసుకున్నారు తప్ప మరి ఇలా మనకి ఇద్దరు ఎమ్మెల్యేలు మా పెద్ద అయినా నిజంగా ఇంత